ఇక తిరుమల శ్రీవాణి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆంధ్ర తెలంగాణలో మానవ సంబంధాలు, ఆర్థిక, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసికట్టుగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచంతోనే పోటీ పడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని నేను భావిస్తున్నాను.